వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో ప్రజెంట్ అయితే మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాను. కరీంనగర్ రైల్వే స్టేషన్కి మనకి కొత్తగా పెద్ద రోడ్ వేస్తున్నారు చూసారు కదా, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మేము చొప్పదండి రోడ్ అవుతుందో ఇక్కడ నుంచి అక్కడికి మేజర్ పెద్ద వెడల్పు రోడ్ అవుతుంది. సో ఇక్కడ బోర్డు చూసారు కదా, వే టు కరీంనగర్ రైల్వే స్టేషన్. ఓకేనా, కరీంనగర్ రైల్వే గేట్ దగ్గర నుంచి టువర్డ్స్ కరీంనగర్ రైల్వే స్టేషన్ వరకు అయితే మనకు కొత్త రోడ్ వర్క్ అయితే నడుస్తుంది చూసారా. సో బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. కరీంనగర్ రైల్వే స్టేషన్ దగ్గర పిల్లర్స్ మీ దగ్గరే ఉంది, ఇంకా ఇక్కడ మాత్రం అయితే రోడ్ వర్క్ నడుస్తుంది. అండ్ రైల్వే గేట్ దగ్గర ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. మా జున్ను వెన్నులు వచ్చి చూపెడుతున్నారు రైల్వే స్టేషన్. మన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం ప్రజెంట్. ఫ్రెండ్స్ చూసారు కదా, కరీంనగర్ రైల్వే స్టేషన్ రోడ్ ఎంత పెద్దగా అవుతుందో. ఇప్పుడు చిన్న రోడ్ ఉండేది, ఇప్పుడు చాలా పెద్ద రోడ్ అవుతుంది. అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్మెంట్ అవుతుంది కదా, అందులో భాగంగా వర్క్స్ అయితే బాగా ఫాస్ట్ అని. మనం ముందుకు వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ ఎట్లుందని చూద్దాము. ప్రజెంట్ అయితే ఇలాగా రైల్వే స్టేషన్ వరకు అయిందనమాట. ఫ్రెండ్స్ ఈ రోడ్ ఇలాగే వెడల్పు పెడతారా లేకపోతే రెండు వరుస రోడ్డు పెడతారా అయితే నాకు తెలియదు, మొత్తానికి తెలుస్తుంది పడుతుంది. సో చూసారు కదా, ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు ప్లాట్ఫామ్. కొంచెం వీడియో అయితే షేకింగ్ వచ్చేసింది. ఇక్కడ కొత్త క్వార్టర్స్, ఇండ్లు, మొత్తం రోడ్డు అన్నీ కంప్లీట్గా డిఫరెంట్గా మారబోతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు రోడ్డు మీద. పెద్ద రోడ్డు ఇది 2 వరుస రోడ్ అవుతుందా, 4 లైన్ అవుతుందా, 2 లైన్ అవుతుందా అని అయితే క్లియర్గా నాకైతే తెలియదు. ఇక రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ కూడా లేటెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి. ఇదంతా ఇంకా ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కూడా వర్క్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇవాళ ఈ వీడియోలో. సో ఇక్కడైతే మనకి కాంక్రీట్ అయితే పోస్తున్నారు చూసారా మెషిన్తోని. చూడండి మన రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఇది ఇక్కడ నుంచి రోడ్డు, ఇక్కడ నుంచి మన పాత ఎంట్రన్స్ అనమాట. ఇది పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్, అవతల కొత్త బిల్డింగ్. అండ్ ఇది మన మెయిన్ ఎంట్రన్స్ కాబోయే బిల్డింగ్ అనమాట ఇదంతా. ఇక్కడ పార్కింగ్ ఏరియా, మన జాతీయ జెండా పెట్టే ప్లేసు. జున్నువీలు కూడా వచ్చారు. సో లొకేషన్ అంతా కూడా కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఇదివరకు ఇప్పటికీ కంప్లీట్ డిఫరెంట్గా ఉందన్నమాట. దీని తర్వాత అవతలకి వెళ్తే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దీని తర్వాత ఉంటాయి. మనం చూద్దాం బయటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఇక పాత ఎంట్రన్స్లోకి వెళ్దాం. పాత ఎంట్రన్స్లోకి వెళ్ళి అయితే లోపలికి వెళ్తున్నాము. లోపల వర్క్ ఎలా ఉందో చూద్దాం మనం. ఫ్యూచర్లో ఈ ఎంట్రన్స్ అనేది ఉంటుందా ఉండదా అని నాకు పర్ఫెక్ట్ మొత్తానికి దాదాపు క్లోజ్ చేస్తారనుకుంటా, ఎందుకంటే ఇంత హైట్లో అయిపోయారు, ఇక్కడ గోడలు కట్టారని కనుక. సో లోపలికి వెళ్తున్నాం మళ్ళీ ఇలాగా. సో రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి అయితే ఎవ్వరు లేదు. సో ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఇది పరిస్థితి. వాతావరణం బాగుంది. అయితే మన రైల్వే స్టేషన్ ఏంటంటే సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్ ఎలక్ట్రికేషన్ వర్క్స్ అయితే అన్ని ట్రాక్స్ వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోయి. ప్లాట్ఫామ్ మీద మాత్రమే డెవలప్మెంట్ ఏదైతే ఇట్లా షెడ్ వేయాల్సిందో ఈ ఒక్కసారి వర్క్ కాలేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ అవుతుంది, చూపెడతాను మీకు అక్కడికి వెళ్ళి. సో మన ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ పరిస్థితి ఇది ట్రాక్స్, మన కొత్త ఎంట్రన్స్ బిల్డింగ్ ఇది. ఆల్మోస్ట్ ఒక 60% వర్క్ అయిపోయినట్టు, ఇంకా 40% వర్క్ అనేది ఉంది. మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన ఇక్కడ పిల్లర్స్ అయితే వేసారు, ఇక్కడ వేసారు, అవతల కూడా వేసారు. మన సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి మీదకి దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది. ర్యాంపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్ట్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ట్రాక్స్ వర్క్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఓన్లీ మనకి ప్లాట్ఫామ్ మీద షెడ్స్ వేసి దీని మీద సిగ్నలింగ్ మన ఎక్కడెక్కడ బోగిలు అవుతాయి అవన్నీ అట్లాంటివి పెడితే సరిపోతుంది అనమాట మన రిలేషన్. మన ఫుట్ ఓవర్ వీటికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి ఇక్కడ ఆల్రెడీ. ఇవన్నీ పెట్టేస్తే ఇక్కడ దీని నుంచి వెళ్ళి అక్కడ వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ మన రైల్వే స్టేషన్ అయితే త్వరలో అయితే మన సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్లో కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మీకు నడవడానికి అవకాశం ఉందన్నమాట. దగ్గరకు వచ్చేసిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోస్తున్నాయి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే సుందరంగా కనిపిస్తుంది. మీలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన కరీంనగర్ డెవలప్మెంట్స్ అందరికీ తెలియజేయండి. మన రిలేషన్ కూడా అందరి రిలేషన్ లాగా మన కళ్ళు కన్నా కోరికలు నెరవేరుతున్నాయి అనమాట. అన్ని ట్రైన్స్ రాబోతాయి. మీరు అనుకుంటున్నారు చాలామంది ఓన్లీ 2 ట్రైన్స్ వస్తున్నాయి, 3 ట్రైన్స్ యూజ్లెస్ అంటున్నారు కదా. ఇవి కంప్లీట్ అయిపోతే మేజర్గా ఒక 10-20 ట్రైన్లు కూడా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్ని కూడా డైవర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ముంబై ట్రైన్లు కానివ్వండి, ఆఖరికి కాశీ అవి వారణాసి వెళ్ళే ట్రైన్లు కూడా, ఇటు దాదర్ ముంబై ట్రైన్లు కూడా మనకు ఇటు సైడ్ నడిచే అవకాశం ఉందన్నమాట. సో ఇది మన వాతావరణం బాగుంది, లుక్ మనకి క్లియర్ కనిపిస్తుంది. అందుకొరకు నేను ఇవాళ ఈ టైంకి వచ్చి చేస్తున్నాను. టైం వచ్చేసి
6 అవుతుంది. సో ఎండింగ్కి వచ్చాం, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎండింగ్ ఇటు సైడ్ ఇక్కడ ఇది. సో ముందుకెళ్దాం, మనం సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్ దిక్కు కూడా వెళ్దాం. మనం ఇటు సైడ్ రైల్వే స్టేషన్ ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూసారు కదా, ఇవన్నీ కన్స్ట్రక్షన్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. అండ్ దీని తర్వాత మనకి మొత్తం 6 ట్రాక్స్ అయినాయని చెప్పాను, మరొకసారి చూద్దాం. ఇక్కడ ఒకటి, దీని తర్వాత ఇది పైప్ లైన్, మధ్యలో మెయిన్ లైన్ ఇది చూడొచ్చు. సెకండ్ నో అక్కడే. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన థర్డ్ ట్రాక్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ చూసారు కదా. సెకండ్ ప్లాట్ఫామ్ అయితే ప్రజెంట్ ఇది పొజిషన్. సో కొద్ది రోజులలో దీని మీద స్లాబ్ అది మన టైల్స్ వేసి అది వేసారంటే నీట్గా అనిపించేస్తుంది. మొత్తం అయితే నీట్గా సాఫ్ చేశారు, చూసుకోవచ్చు. అక్కడ మీకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినవి కూడా క్లియర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తాయి. అండ్ ఈ సైడ్కి వెళ్తే మనకి ఇదే థర్డ్ ప్లాట్ఫామ్, అంటే ఇదే 4th ట్రాక్ అనమాట. చూడొచ్చు, ఇది 4th ట్రాక్, థర్డ్ ప్లాట్ఫామ్ 4th ట్రాక్. ఇక్కడ గూడ్స్ ఉన్నది 5th ట్రాక్, దాని అవతల ఉన్నది ఒకటి 6th ట్రాక్. ప్రజెంట్ అయితే మనకు ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో సిచ్యువేషన్. కానీ ఇది రైల్వే స్టేషన్ ఈ ప్లాట్ఫామ్ అయిన తర్వాత మాత్రం అయితే సూపర్గా కనిపిస్తుంది అనమాట. సెకండ్ ప్లాట్ఫామ్, థర్డ్ ప్లాట్ఫామ్. కొత్త బిల్డింగ్ ఎంట్రన్స్. మనకు బిల్డింగ్ లోపల కన్స్ట్రక్షన్ చూస్తారు కదా, ఇది రూమ్స్, ఇన్నర్ హాల్ లోపల. ఇది వచ్చేసి మనకు లోపల హాల్, బిల్డింగ్ లోపల వర్క్ అన్నమాట ఇది. సాయంత్రం 6:30 ప్రాంతంలో మనకి ఏంటంటే రైల్వే స్టేషన్ వాళ్ళ సాటర్డే కనుక ట్రైన్స్ ఏముండవు, అన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఇంకా బయలుదేరుతున్నాం ఇంకా. చలో ఓకే, లెట్స్ గో. గోయింగ్ అవుట్. ఈ దారిలో ఫ్యూచర్లో మనం ఈ దారిలోకి వెళ్ళామంట, ఇవి క్లోజ్ అయిపోతాయి అనమాట. ఈ ర్యాంప్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ దారులు ఉండకపోవచ్చు. మన లిఫ్ట్ ఎస్కలేటర్స్ కూడా వచ్చినాయి చూసారు కదా, జాన్సన్ లిఫ్ట్ ఎస్కలేటర్స్. ఇక్కడ ఇవన్నీ కూడా స్టాక్ వచ్చింది ఆల్రెడీ. రోడ్డు మనకు మొత్తం ఎస్కలేటర్స్తో సహా ఎయిర్పోర్ట్ లాగా అనిపిస్తూ ఉంటాయి రైల్వే స్టేషన్ అంతా. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనకు కరీంనగర్ టు తిరుపతి అండ్ కాచిగూడ కరీంనగర్ ట్రైన్ 2 మాటలు నడుస్తున్నాయి, ఏం రావట్లేదు. సో ఈ రోజు ఈ వీడియో ముగిస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు ఉంటాయి నెక్స్ట్ టిల్ దెన్ బై బై, జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వరం. సో బయటకి వచ్చేస్తాం, చలో రండి. అయిపోయిందా?